రైట్ మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 61 మంది కూడా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఆయుధాలు వీడాలని కొన్ని రోజులుగా మల్లోజుల లేఖలు రాశారు. 54 ఆయుధాలతో నిన్న గడ్చిరోలి పోలీసుల ముందు మల్లోజుల లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమంలో ఆయనది 45 ఏళ్ల ప్రస్థానం ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నారు. మల్లోజుల వేణుగోపాలరావుపై 100కు పైగా కేసులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా మరికొద్దిసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. రైట్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. నవీన్, ఏదైతే 2024లో కేంద్ర ప్రభుత్వం మెయిన్గా అమిత్ షా తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ కగార్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చు. మల్లోజులతో పాటు మరొక 61 మంది కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. అంటే 40 సంవత్సరాల పాటు ఈ ప్రస్థానంలో మావోయిస్ట్ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు లొంగిపోతూ వస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన వస్తోంది, ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి స్పందన వస్తోంది? మనం చూడొచ్చు. ప్రస్తుతానికి లొంగిపోతున్నటువంటి మల్లోజుల వేణుగోపాలరావు ప్రస్తుతానికి మావోయిస్ట్ లో అంతర్గత కుమ్ములాట వల్లనే వేణుగోపాలరావు లొంగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి మహారాష్ట్రలోని గచ్చిరోలి ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు మహారాష్ట్ర సీఎం ఎదుట 61 మందితో సహా మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోతున్నాడు. మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ ఇప్పుడు ఉన్నటువంటి అభయ్ కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో పార్టీ పరమైన సిద్ధాంతాల పరంగా దానికి వ్యతిరేకిస్తున్నాడు. ఆయుధాలని మేము పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ పార్టీ అనేది ఉండదని చెప్పేసి గత 2 నెలల కింద ఒక మావోయిస్ట్ అభయ్ పేరుతో అంటే వేణుగోపాల్ రావు ఒక లేఖ విడుదల చేశారు. పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తన పార్టీ నుంచి వీడుతున్నట్టుగానే మావోయిస్ట్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో తుపాకులు విడుతున్నాం మావోయిస్ట్ పార్టీ అనేది ఉండదు అని చెప్పేసి కూడా ఒక లేఖ విడుదల చేశారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ తనను వ్యతిరేకించుకుంటూ వస్తుంది. ఆయుధాలతో అంటే మావోయిస్టులు ఎక్కడ సరే లొంగిపోతే ఆయుధాలు విడిచి మావోయిస్ట్ సంబంధించిన వాళ్ళు వచ్చి లొంగిపోతారు. కానీ ఇప్పుడు మల్లోజుల వేణుగోపాలరావు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు దగ్గర ఉన్న ఆయుధాలు మొత్తం కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పి అయితే మరికొద్ది సేపట్లోనే సీఎం ఎదుట లొంగిపోయే కార్యక్రమం పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ నిన్న గచ్చిరోలి ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. వాళ్ళు నిన్ననే లొంగిపోయినట్టు చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారికంగా సీఎం ఎదుట లొంగిపోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సీఎం ఎదుట లొంగిపోయే కార్యక్రమం కూడా చేపడుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే కేవలం మావోయిస్టులో ఉన్నటువంటి అంతర్గత విభేదాల వల్లనే వేణుగోపాల్ లొంగిపోతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వేణుగోపాల్ అంటే సుప్రీం కమాండర్ నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత అదే పోస్ట్ ని నంబాల ఇతరకు వస్తుందని కూడా భావించిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మల్లోజుల వేణుగోపాలరావుకి ఆ సుప్రీం కమాండర్ మళ్ళీ పదవులు ఈయనకు వస్తాయని భావించాడు. అయితే ఆ పార్టీ మాత్రం తిరుపతి అనే వ్యక్తికి ఆ పదవి కట్టబెట్టడంతో కూడా పార్టీలో పూర్తిగా అసంతృప్తిగా ఉన్నటువంటి వేణుగోపాల్ పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకి పూర్తిగా వాళ్ళకు ఒక ఓటుగానే మారిందని చెప్పుకోవచ్చు పోలీసులకి. ఎందుకంటే తను పార్టీని మొత్తం కూడా పార్టీకి సంబంధించిన రాష్ట్రాలు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కీలక నేతలు ఎక్కడ ఉంటారు, పార్టీ ఫంక్షనింగ్ ఏ విధంగా జరుగుతున్నది మొత్తం కూడా పోలీసులకు ముందే తను చెప్పాడని చెప్పేసి కూడా మావోయిస్టు గతంలో లేఖ విడుదల చేశారు. ఎందుకంటే పార్టీ ద్రోహిగా వేణుగోపాల్ మారాడని చెప్పేసి కూడా వాళ్ళు మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ పేరుతోటి ఒక లేఖ కూడా విడుదలైన పరిస్థితి కనపడుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 నెలల్లో పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు కీలక నేతలు కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్టు పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తిగా ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్ర, ఒడిశా ఈ ప్రాంతంలో తీవ్రంగా కూడా పార్టీ నష్టపోయినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. 45 సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపినటువంటి వేణుగోపాల్ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు? ఎందుకంటే మొన్నటిదాకా కూడా తను 2-6 నెలల ముందట కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ పేరుతోటి అభయ్ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతోటి అనేక లేఖలు విడుదల చేసిన ప్రభుత్వాలపై అనేకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి విధానాలను కూడా ఎండగడుతూ ఆయన లేఖలు విడుదల చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా 2 నెలల ముందు ఎందుకు పార్టీలో ఇంత లుకలుకలు బయటపడ్డాయనే దాని మీద కూడా పూర్తిగా మనం చూసుకున్నట్టయితే కేవలం నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత ఆ పదవి ఏదైతే ఉందో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిని అది పూర్తి స్థాయిలో కూడా ఇతను అయితే కావాలని కోరాడు పార్టీ దాన్ని సస్యమీర అరణతో కూడా పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా పార్టీలో ఒక అసంతృప్తిని అయితే రాజేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే పూర్తి చూసినట్టయితే మల్లోజుల వేణుగోపాలరావు ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే కీలక బాధ్యతలు ఉన్నాయో మళ్ళీ తను సుప్రీం కమిటీ చనిపోయిన తర్వాత ఆ పదవి తనకు కావాలని కోరడంతో కూడా కేంద్ర కమిటీ కొంత ఒప్పుకోని పరిస్థితి కనపడుతుంది. తనకంటే కూడా సీనియర్ నేతలు ఉన్నారు. తిరుపతి లాంటి వ్యక్తికి ఆ పదవి ఇవ్వడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి కనపడుతుంది. ఈయన ఒక్కడే అంటే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి కీలకంగా ఇప్పుడు ప్రస్తుతానికి పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్నటువంటి వేణుగోపాలరావు ఆయనతో పాటు మొన్న
రీసెంట్ గా మనం చూసుకుంటే తెలంగాణ పోలీసులు ఎదుట ఇప్పుడు వీళ్ళ వదిన కూడా లొంగిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. సుజాత కూడా లొంగిపోయింది. ఎందుకంటే సుజాత ఏదైతే ఉందో మల్లోజుల వేణుగోపాలరావుకి స్వయాన వదిన అవుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే తన హస్బెండ్ ఏదైతే పశ్చిమ బెంగాల్ జరిగిన ఎన్కౌంటర్ లో కూడా చనిపోయాడు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అజ్ఞాతలు ఉంది. ఆమెను కూడా లొంగుబాటు తనే చేయించాడని చెప్పేసి కూడా పార్టీ ఒక విమర్శలు అయితే చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. అంతేకాకుండా కీలక నేతలు కూడా అంటే మావోయిస్టులో ఉన్నటువంటి కేంద్ర కమిటీలో కీలక నేతలు ఎన్కౌంటర్ కారణమే తానని చెప్పేసి కూడా పార్టీ ఒక లేఖ విడుదల చేసింది. ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలో లొంగిపోతున్నట్టు పరిస్థితి మనం చూడవచ్చు. గచ్చిరోల్లో లొంగుబాటు కార్యక్రమం అయితే చేపట్టినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేవలం పార్టీకి సంబంధించినటువంటి 45 ఏళ్లు పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి ఒక పోలీసు సంబంధించినటువంటి ప్రభుత్వాలకి ఏదో చూపెడుతున్న ఆశకి ఆయన లొంగిపోతున్నాడని చెప్పేసి పార్టీ తీవ్రమైన ధ్వజమెత్తుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా ఆయుధాలతోటైతే ఏదైతే ఆయుధాలతోటైతే ఈయన లొంగిపోతున్నట్టు పరిస్థితి, కోటేశ్వరం లొంగిపోతున్న పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ఆశ. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.